8 ఏళ్ల తర్వాత రాజేంద్ర దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అనురాధకు. భర్త దగ్గర నుంచి ఉత్తరం వచ్చినందుకు మొదట సంతోషపడింది. కానీ ఉత్తరం చదివాక రాజేంద్ర చివరి క్షణాల్లో ఉన్నాడని తెలుసుకుని దిగులు పడింది. ఎవరి చేతో రాయించాడు ఉత్తరం? క్యాన్సర్ వచ్చి మంచం పట్టాడు. అడ్వాన్స్డ్ స్టేజీలో ఉంది వ్యాధి. తెనాలిలో ఉంటున్నాడు. ఉత్తరం చివర్లో అడ్రస్ ఉంది. మురళిని తీసుకుని తెనాలి వెళ్ళింది. ఐతానగర్లో చిన్న పూరింట్లో ఉంటున్నాడు. ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారట. మంచంలో కదలలేని స్థితిలో ఉన్నాడు రాజేంద్ర. అతని దగ్గర డబ్బు అయిపోయిందని తెలిసి ఉంచుకున్న ఆమె వదిలేసి వెళ్ళిపోయిందట. నెలల తరబడి మంచం మీద ఉండటంతో వీపు నిండా పుళ్ళు ఏర్పడ్డాయి. దోమలకి ఈగలకు కూడా లోకుగా ఉంది అతని పరిస్థితి. పీకిపోయిన మొహాన్ని కొంతమేరకు దాచేస్తున్నది బాగా పెరిగిన గడ్డం. అతని వివరాలన్నీ పని మనిషే చెప్పింది. ఆమెకు కూడా డబ్బులు సరిగ్గా ఇవ్వడట. చీటికి మాటికి తిడతాడట. చేతిలో పైసా లేదు కానీ కోపం ఎక్కువమ్మా. ఉంచుకున్న దాన్ని కాలితో 4-5 సార్లు తన్నాడు. నీతో తన్నులు తినాల్సిన కర్మ నాకేంటి అంటూ వెళ్ళిపోయిందామే. నేను కూడా ఇక్కడ పని చేయటం మానేద్దామనుకుంటున్నాను. మరి మజ్జిగ రసమన్న గొంతులో పొయ్యకపోతే మీరొచ్చేదాకా అన్నా బతకడని కనిపెట్టుకున్నాను. నాకు ఇంకా 200 రావాలి అంది పని మనిషి అనురాధతో. ఇస్తాన్లే, ముందు బయటకు పో అరిచాడు రాజేంద్ర ఓపిక తెచ్చుకుని. రాజేంద్ర పక్కన కూర్చుని టవలతో అతని మొహం తుడిచింది. మొహం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసి చేతితో అతని నుదురు నిమిరింది. మొదటిసారి నిన్ను కలుసుకున్నప్పుడు సేవలు చేసి బతికించావు. చివరి రోజుల్లో మళ్ళీ నీ చేత సేవలు చేయించుకుని తృప్తిగా ప్రాణాలు విడుస్తాను అన్నాడు రాజేంద్ర తదేకంగా ఆమె వైపు చూస్తూ. 30 ఏళ్ల క్రితం ఒళ్లంతా దెబ్బలతో రోడ్డు పక్కన పడి ఉంటే అనురాధ తనను హాస్పిటల్లో చేర్పించటం, హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక ఇంటికి తీసుకువెళ్ళి పూర్తిగా కోలుకునేదాకా సేవలు చేయడం, అమరయ్యని కాదని తనను పూర్తిగా నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకోవటం, తను ఎన్ని తప్పులు చేసినా పల్లెత్తు మాట అనకపోవటం, తనలో మార్పు తేవాలని ఎన్నో సంవత్సరాలు ఓపిక పట్టడం. నిజంగా పెద్ద మనసు ఆమెది. గతం గుర్తుకు వచ్చి బాధగా మూలిగాడు. నొప్పిగా ఉందా? ఆదొద్దుగా అడిగిందామే. మందులతో తగ్గే నొప్పి కాదులే, చనిపోతే ఈ నొప్పులు తగ్గి హాయిగా ఉంటుంది అన్నాడు బ్రతుకు మీద రోతపుట్టి. అలా అనకండి, మీకు తప్పకుండా తగ్గుతుంది. మిమ్మల్ని హైదరాబాద్ తీసుకువెళ్తాను. క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పిస్తాను. ఖరీదైన మందులు వాడితే మీకు తప్పకుండా నయమవుతుంది. మళ్ళీ మీరు మామూలుగా తిరుగుతారు అందామే అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ. అంత బాధలోనూ నవ్వొచ్చింది రాజేంద్రకి. ఏ జన్మలోనో మిరియం గింజంత పుణ్యం చేస్తోనో నిన్ను భారీగా పొందాను. అదే తాటికాయంత పుణ్యం చేసి ఉంటే ఎంత సుఖపడేవాడినో. నేను మీకు ఉత్తరం రాసింది మీ చేత సేవలు చేయించుకుని బతికి బట్ట కడదామని కాదు, చివరి క్షణాల్లో మిమ్మల్ని చూడాలని. రాజేంద్ర దాహంగా ఉందంటే గ్లూకోజ్ నీళ్లు కొద్ది కొద్దిగా తాగించిందామే. మురళి తండ్రి ఎదురుగా కూర్చున్నాడన్న మాటే గాని చూపులన్నీ ఏటో ఉన్నాయి. తండ్రి అంటే అసహ్యం అతనికి. తన నరాల్లో తండ్రి రక్తం ప్రవహించడం మూలంగానే తనలో అవలక్షణాలు వచ్చాయని అనుకుంటూ ఉంటాడు. రాజేంద్ర తన తండ్రిని అనుకోవటానికే చిరాగ్గా ఉందతనికి. మురళి వైపు ప్రేమగా చూశాడు రాజేంద్ర. కండలు తిరిగిన శరీరంతో చిన్న వస్తాదులా కనిపించిన కొడుకును తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాడు. పూర్తిగా తన పోలికలతో దిట్టంగా కనిపించిన కొడుకును చూడగానే గర్వం కూడా కలిగింది. అన్నీ మీ గుణాలే వచ్చాయి. చదువు అబ్బటం లేదు, స్నేహితులతో తిరగటం ఎక్కువైంది అంది అనురాధ. మగపిల్లాడు, వాడే బతుకుతాడు. వాడిని గూర్చి దిగులు పడనవసరం లేదు. చదువు లేకపోయినా వ్యాపారం చేసుకుని బతుకుతాడు అన్నాడు రాజేంద్ర. వ్యాపారం చేయడానికి డబ్బు కావద్దు? అన్నపూర్ణ కొడుకు చక్కగా చదువుకోవటం లేదు, వాడిప్పుడు ఇంజనీరు అందామే. కొడుకును తక్కువ చేసి మాట్లాడటం రాజేంద్రకు నచ్చలేదు. నా కొడుకు గురించి నువ్వేం దిగులు పడనవసరం లేదు. వాడు వ్యాపారం చేసుకోవటానికి సరిపడా డబ్బు నా దగ్గరుందిలే. డబ్బు మాట చెవిని పడగానే ఆసక్తిగా తండ్రి వైపు తిరిగాడు మురళి. రాత్రికి చెబుతాలే, అందుకే మిమ్మల్ని పిలిపించింది అన్నాడు రాజేంద్ర. వంట పని అనురాధే చేసింది. భోజనాలయ్యాక తండ్రి డబ్బు సంగతి చెబుతాడేమోనని ఎదురుచూశాడు మురళి. నిద్రమాత్ర వేసుకుని నిద్రపోయాడే కానీ రాజేంద్ర డబ్బు సంగతి చెప్పలేదు. వారం రోజులు గడిచిపోయాయి. తండ్రి డబ్బు విషయం చెప్పకపోవటం,
తల్లేమో ఆ విషయం పట్టించుకోకుండా సేవలు చేయటం మురళికి నచ్చలేదు. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటాం? వెళ్ళిపోదాం. నువ్వు రాకపోతే నేను ఒక్కడనే హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్నాడు మురళి తల్లితో. మురళి మాటలు రాజేంద్ర చెవిలో పడ్డాయి. ఒక్క 10 రోజులు ఓపిక పట్టండి. చివరి రోజులు ప్రశాంతంగా సాగిపోనివ్వండి ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు. 2 రోజుల్లో చనిపోతాడనగా మురళిని దగ్గరకు పిలిచాడు రాజేంద్ర. తలుపులు వేసిరా, వీధి తలుపు వైపు చేయి చూపిస్తూ అన్నాడు. తలుపులు వేసి వచ్చాడు మురళి. నేను పడుకున్న మంచాన్ని పక్కకు లాగి మంచం కోడు కింద ఉన్న నాపరాయిని పైకి లేపు అన్నాడు రాజేంద్ర నాపరాయిని వేలుతో కొడుక్కి చూపిస్తూ. తండ్రి పడుకున్న మంచాన్ని పక్కకు లాగి నాపరాయిని పైకి లేపాడు. నాపరాయి కింద అడుగులోతు గుంట ఉంది. ఆ గుంటలో నుంచి పాలిథిన్ బ్యాగ్ పైకి తీశాడు మురళి. ఆ బ్యాగ్లో ఉన్న గుడ్డ మూటలో 100 రూపాయల నోట్ల కట్టలు, 2 బంగారం బిస్కెట్లు కనిపించాయి. ఈ 10 ఏళ్లలో నేను సంపాదించింది ఈ డబ్బు. నీకు ఇవ్వటానికే జాగ్రత్తగా కాపలా కాశాను ఇన్నాళ్ళు. ఇక నా పని అయిపోయింది. ఈ డబ్బుతో ఏదన్నా వ్యాపారం మొదలుపెట్టి ఇంతకు 4 ఇంతలు సంపాదించు. అమ్మకు ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు రాజేంద్ర. అవే తన చివరి మాటలు అన్నట్లు కళ్ళు తుడుచుకుంటూ. ఆ డబ్బు చూడగానే మురళి కళ్ళు ఆనందంతో మెరిశాయి. చేతివేళ్లు చకచక నోట్లు లెక్క పెట్టడం మొదలుపెట్టాయి. ఆ డబ్బుతో ఏం చెయ్యాలా అని మెదడు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. మొత్తం 2.5 లక్షలు. అంత డబ్బు మురళి ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా తండ్రి మీద గౌరవభావం ఏర్పడింది. ఆ పాలిథిన్ బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని తండ్రి పక్కన కూర్చున్నాడు. కొడుకు తల నిమురుతూ అనిర్వచనీయమైన ఆనందంతో మునిగిపోయాడు రాజేంద్ర. అంత డబ్బు ఎక్కడిది? అప్పటి వరకు మౌనంగా ఆ తతంగమంతా చూసిన అనురాధ అడిగింది. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ ఎందుకమ్మా? నాన్న పాలు తాగుతాడేమో చూడు అన్నాడు మురళి తల్లితో. నాకేం వద్దు అంటూ తల అడ్డంగా తిప్పాడు రాజేంద్ర. అంత డబ్బు ఎలా సంపాదించాడా అని ఆలోచిస్తూనే ఉండిపోయింది అనురాధ. ఆ రోజు రాత్రే గురక మొదలైంది రాజేంద్రకు. శ్వాస పీల్చుకోవటం కూడా కష్టమైంది. మరుసటి రోజు గురక కూడా ఆగిపోయింది. గురక తగ్గిపోయిందని అనురాధ సంతోషపడింది కానీ అది మనిషి చనిపోయే ముందు ప్రశాంతత అని ఆమెకు తెలియదు. భర్త చనిపోయాడని తెలుసుకుని మౌనంగా రోధించింది. రాజేంద్రకు అంత్యక్రియలు జరిపించారు. మురళి అనురాధ బస్టాండ్కు వస్తుంటే రాజేంద్ర ఇంట్లో పనిచేసిన పని మనిషి బస్టాండ్ దాకా వెంటపడి వచ్చింది. ఆమెకు ఇవ్వాల్సిన 200 ఇచ్చేసింది అనురాధ. చనిపోయిన వాడి గురించి చెడుగా చెప్పకూడదంటారు కానీ మీ ఆయన మంచోడు కాదమ్మా. లేకపోతే బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న నిన్ను వదిలిపెట్టి ఇక్కడికొచ్చి సారా అమ్ముతూ వేస్తుల కంపెనీ పెడతాడా? బాగా సంపాదించాడని ఊళ్ళో వాళ్ళు అంటారు. ఇంట్లో చూస్తే మాత్రం ఈగల మోతా తప్పితే ఏం లేదు. నాకు ఇవ్వాల్సిన జీతమే తిప్పుకుని ఇస్తాడు. అయినా ఆడపిల్లల్ని మోసం చేసి తీసుకువచ్చి వేస్తులుగా మార్చే బ్రోకర్ గాడికి నువ్వు భార్యవంటే నమ్మలేకపోతున్నానమ్మా అందామే. ఆమె మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. చేతిలోని డబ్బున్న బ్యాగ్ ఒక్కసారిగా 100 టన్నుల బరువెక్కినట్లు అనిపించింది. హైదరాబాద్ వెళ్ళగానే మురళికి కూడా చెప్పకుండా రాజేంద్ర ఇచ్చిన డబ్బు తీసుకువెళ్ళి ఓ అనాథాశ్రమానికి దానంగా ఇచ్చేసింది. జీవితంలో మోసపోయిన దిక్కులేని అభాగినులను ఆదుకునే ఆశ్రమం అది. డబ్బున్న పాలిథిన్ బ్యాగ్ కోసం ఇల్లంతా వెతికాడు మురళి. ఆ డబ్బు కనిపించకపోవటంతో ఆ డబ్బేది తల్లిని అడిగాడు. మౌనంగా ఉండిపోయింది అనురాధ. మళ్ళీ తల్లిని తరిచి ఆ డబ్బు గురించి అడిగే ధైర్యం లేకపోయింది మురళికి. సుబ్బారావు హైదరాబాదు వచ్చి అప్పటికే 4 ఏళ్లు అయ్యింది. బీటెక్ ఫైనల్ ఇయర్లోకి వచ్చాడు. పెద్దమ్మగారింటికి వచ్చి 4 ఏళ్లయిందా? నిమిషాల్లో రోజులు దొర్లిపోతున్నాయి అనుకున్నాడు. రోజులు సరదాగా గడిచిపోతున్నాయి. సంతోషం నిన్నటి సంగతులు మర్చిపోతుంది. రేపటి గురించి ఆలోచింపనివ్వదు. వర్తమానం ఒకటే తెలుసు ఆనందం నిండిన మనసుకి. సుప్రజతో పరిచయమైన దగ్గర నుండి జీవితం మరింత సుందరంగా రసబంధురంగా కనిపించింది. అతనితో పాటే ఇంజనీరింగ్ చదువుతుందా అమ్మాయి. ఆమెను చూడగానే మంచు పడుతున్న వేకువ పొద్దుమీద మెరిసే సూర్యకిరణంలా కనిపిస్తుంది అతనికి. ఆమె నవ్వితే మల్లెపువ్వు విరిసినట్లు అనిపిస్తుంది అతనికి. తన జీవితానికి కావలసిన ఆనందం తాలూకు తాళం చేతులు ఆమె దగ్గర ఉన్నాయని కూడా గ్రహించాడు. క్లాసు అయిపోయాక అందరూ క్యాంటీన్లో దూరితే ఆమె కాలేజీ ముందున్న గార్డెన్లో ఓ చెట్టు కింద కూర్చుని పుస్తకంలో తలదూర్చింది.
సుప్రజ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు సుబ్బారావు. మీరు బాగా కష్టపడతారు అన్నాడతను. మొహం మీద పడుతున్న జుట్టును సర్దుకుంటూ తలపైకెత్తింది. ఇంత చదివినా మీకు వచ్చిన మార్కులు నాకు రావటం లేదు అందామె నవ్వుతూ. నాకొచ్చే కొన్ని మార్కులు మీరు తీసేసుకోండి అన్నాడతను. మీ దగ్గర అప్పుగా మార్కులు తీసుకుంటే వడ్డీతో సహా గుంజేస్తారు. నాకు వచ్చే మార్కులు ఇంకా తగ్గిపోతాయి అందామె. ఇద్దరూ నవ్వుకున్నారు, ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ. చల్లటి గాలి వాళ్ళిద్దరినీ చుట్టుముట్టి గిలిగింతలు పెట్టింది. నిన్న మీరు కాలేజీకి రాలేదేం అడిగాడు. నేను రాకపోవటంతో మీకేదన్నా ఇబ్బంది అనిపించిందా ఎదురు ప్రశ్నించింది. ఏదో మిస్ అయినట్లు అనిపించింది, సూర్యకాంతి తగలక ఆకులల్లాడినట్లు నవ్వుకుందామే. ఈరోజు లంచ్ తెచ్చుకోలేదా అడిగాడు సుబ్బారావు. నేను బయలుదేరే సమయానికి పిన్ని వాళ్ళింట్లో వంట కాలేదు, అయినా ఆకలి లేదులేండి అందామే. భలేవాళ్ళు, మీరు భోజనం కూడా చేసి రాలేదన్నమాట. పదండి క్యాంటీన్కు అన్నాడతను లేచి నిలబడి. వద్దండి, మీరు టిఫిన్ చేసి రండి. అతను ఎంత బలవంతం చేసినా ఆమె క్యాంటీన్కు వెళ్ళలేదు. మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. 2 రోజులు సుప్రజతో మాట్లాడకుండా ముఖం తప్పించుకు తిరిగాడు. లైబ్రరీలో పుస్తకం చదువుతూ కనిపించాడు సుబ్బారావు ఆమెకు. అతని పక్కన కూర్చుంది. కోపం వచ్చిందా? అతనేం మాట్లాడలేదు. సారీ సారీ చెప్పానుగా, మాట్లాడొచ్చుగా ఫక్కున నవ్వాడతను. లైబ్రరీయన్ విసుగ్గా చూశాడు వాళ్ళిద్దరి వైపు. కాఫీ ఇప్పించుదురు గాని బయటికి వెళ్దాం పదండి అందామే. లైబ్రరీలో నుంచి బయటపడి క్యాంటీన్కి వెళ్లారు. కాఫీ తాగాక అలా పార్కు దాకా నడిచి వెళదామా అని అడిగింది. పార్కుకు చేరుకున్నారు. ఒకప్పుడు ఉద్యానవనాల నిలయంగా ఉండేదట మన నగరం. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లా తయారైంది అందామే. ఓ మూలకెళ్ళి కూర్చున్నారు. పచ్చటి మొక్కల మధ్య కనకాంబరం రంగు క్రాప్ సిల్క్ చీర కట్టుకుని ఒదిగి కూర్చున్న ఆమెను తదేకంగా చూశాడు. సూర్యకాంతిలో స్నానం చేసి ఉషోదయం అంత ఫ్రెష్గా కనిపించింది. చుట్టూ వింతకాంతి, పచ్చటి మొక్కలు, చెట్లతో భూమిపైన నీలాకాశం. ఆ వింతకాంతికి కారణమేమో. చెట్లు ఉన్న చోట ఉన్నంత అందం ఎంత పెద్ద భవనం కట్టినా అక్కడ అంత అందం ఉండదు అందామే. తలెత్తి నీలిరంగులో ఉన్న ఆకాశం కేసి చూస్తూ, ఆకాశంలో స్వేచ్ఛగా పక్షుల్లా విహరించాలని ఉంది అన్నాడతను. మనకు రెక్కలు లేవుగా, రెక్కలు పెంచుకుందాం. ఎలా? మంచి మంచి పుస్తకాలు చదివితే చక్కటి ఊహలొస్తాయట, మనసుకు రెక్కలు వచ్చేస్తాయి. హిమాలయాలు, దండకారణ్యం, గంగానది అన్నీ చుట్టేసి రావచ్చు. మీరు కబుర్లతోనే కాంచనగంగ చూపించేటట్లున్నారు అందామె నవ్వుతూ. మా అనురాధ పెద్దమ్మ పుస్తకాలు బాగా చదువుతుంది, పచ్చని చెట్లు చూస్తే పరవశించిపోతుంది. మీ పెద్దమ్మ గురించి ఎప్పుడూ గొప్పగా చెబుతారే కానీ ఒక్కసారన్నా మీ ఇంటికి రమ్మని చెప్పరే. తప్పకుండా రండి. కాగితం మీద ఇంటి అడ్రస్ రాసిచ్చాడు సుబ్బారావు. మీరు తప్పకుండా మా పెద్దమ్మని చూడాలి. భూదేవికి ఉన్నంత ఓర్పు సహనం ఉందామెలో. ఎవ్వరినీ పరుషంగా ఒక్క మాట అనదు. అందరిలో ఆమెకు మంచితనమే కనిపిస్తుంది. ఆమెను చూడగానే ఓ పవిత్రమూర్తిని చూసిన భావం ఏర్పడుతుంది ఎవరికైనా. ఆ సంస్కార వీచికలు మీ మీద కూడా పడినట్లున్నాయి. మీ పెద్దమ్మగారబ్బాయి మీకంటే ఉన్నత భావాలు కలిగినవాడై ఉండాలి. యామ్ ఐ కరెక్ట్? మురళి ప్రస్తావన రాగానే మోగవాడైపోయాడు సుబ్బారావు. ఆదివారం నాడు అనురాధ వాళ్ళింటికి వెళ్ళింది సుప్రజ. సుబ్బారావు కలిసి తిరగటం 4-5 సార్లు చూశాడు మురళి. వాళ్ళిద్దరూ కలిసి తిరగటం చూసినప్పుడల్లా కళ్ళల్లో కారం పోసినట్లు ఉండేది. తను సుప్రజతో సరదాగా మాట్లాడాలని ప్రయత్నించాడు. అతన్ని చూస్తేనే దడుచుకున్నట్లు ప్రవర్తించేది. ఏదో వంకతో దూరంగా తప్పుకునేది. అతన్ని ఒంటరితనం ఆవరించింది. రాత్రులు నిద్ర పట్టేది కాదు. తల్లి నిద్రపోయాక మెల్లగా తలుపు తీసుకుని బయటకు జారుకునేవాడు. రాత్రి 12-1 గంట వరకు రోడ్ల మీద ధ్యేయం లేకుండా నడిచేవాడు. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టగానే ఇంటి మొహం పట్టేవాడు. మురళి రోజు రాత్రిపూట బయటికెళ్లడం, తెల్లవారుజామున ఇల్లు చేరుకోవటం గమనించాడు సుబ్బారావు. ఇంట్లో అనురాధ లేనప్పుడు ఆ విషయం కదిల్చాడు. రోజు రాత్రిపూట బయటికెళ్ళి ఏం చేస్తున్నావు? మురళిని అడిగాడు. నిద్ర పట్టక రోడ్లు సర్వే చేస్తున్నాను. ఈ వయసులో నిద్ర పట్టకపోవటమేమిటి? నీకేం సమస్యలున్నాయి? బయటికెళ్ళి సిగరెట్లు తాగి వస్తున్నావా? సిగరెట్లు తాగటానికి బయటికెళ్ళటం ఎందుకు? నా గదిలో చూడు, ఏ మూల చూసినా సిగరెట్ పీకలుంటాయి.
అయితే రాత్రిళ్ళు రోడ్డు మీద ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? కారణం తెలియదు. ఏదో అలజడి నా మనసును ముట్టడి చేస్తూ ఉంది. చదువులో గాని ఏ విషయంలోనూ అమ్మను మెప్పించలేకపోతున్నాను. అన్నిట్లో వైఫల్యాలే తలంచుకుని బాధతో అన్నాడు మురళి. మురళి తల నిమిరాడు సుబ్బారావు. తప్పటడుగులు వేయటం మానవ సహజం. తప్పుల్ని తెలుసుకుని మంచి మార్గంలో నడు. పట్టుదలతో కృషి చేశావంటే విజయం తథ్యం. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఏదన్నా ఉద్యోగం చేద్దామంటే అవకాశం దొరకటం లేదు. కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాలు వెతుకుతున్నాను. సరైన మార్గం దొరక్కే రోడ్ల మీద తిరగటం నవ్వుతూ అన్నాడు మురళి. గుండెల్ని తొలిచేసే బాధ ఉన్నప్పుడే పైకి అలా నవ్వుతూ ఉంటాడతను. తన చుట్టూ పెద్ద గోడ కట్టుకున్నాడు. తన అంతరంగంలోకి ఎవరూ తొంగి చూసే అవకాశం లేకుండా. నీ స్నేహితురాలు సుప్రజ ఏమంటుంది? కనిపించినప్పుడల్లా పలకరిస్తున్నావటగా. మాట కొంచెం కరుగ్గా ఉంటుంది కానీ మనిషి మంచివాడేనని నీ గూర్చి చెప్పినా నమ్మకం కుదరలేదు. ఆమెకు నీ మీద సదభిప్రాయం ఏర్పడలేదు ఎందుకనో అన్నాడు సుబ్బారావు. మీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? దీర్ఘంగా ఆలోచిస్తూనే అడిగాడు మురళి. నెమ్మదిగా దృఢంగా పెరిగే మొక్కలాగా మా ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతూ ఉంది. మహావృక్షంలాగా ఎదిగాక కానీ పెళ్లి సంగతి ఆలోచించం. చదువు పూర్తి కావాలి, ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాతే పెళ్ళి. ఇంకా చాలా టైం ఉందన్నమాట. ఈలోపు నా పని నేను చేసుకుపోతాను. మురళి మాటలు అర్థం కాక అయోమయంగా చూశాడు సుబ్బారావు. నేను ఓ అమ్మాయి మీద మనసు పడ్డాను. నేను చాలా విషయాల్లో నీకు పోటీగా నిలబడలేకపోయాను. కనీసం పెళ్లి విషయంలోనన్నా విజయం సాధించాలి. నీకంటే ముందే పెళ్లి చేసుకుంటాను అన్నాడు మురళి నింపాదిగా. కంగ్రాచులేషన్స్. ఎవరా అమ్మాయి? అడిగాడు సుబ్బారావు. సస్పెన్స్. నా లైఫ్ అంతా సస్పెన్స్ నవ్వుతూ అన్నాడు. సర్లే, రాత్రిళ్ళు రోడ్డు మీద తిరక్కు అన్నాడు సుబ్బారావు అక్కడి నుంచి వెళ్ళబోతూ. నేను తిరగటం మూలంగా ఎవరికీ నష్టం లేదుగా. నీ ఆరోగ్యం చెడిపోతుంది అనేసి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి, నేను విన్నది నిజమేనా? అడిగాడు సుబ్బారావు. ఏమిటది? పోలీసులు ప్రాసిక్యూట్స్తో పాటు నిన్ను అరెస్ట్ చేస్తే నాగార్జునసాగర్కు పిక్నిక్ వెళ్ళానని పెద్దమ్మకు అబద్ధం చెప్పావు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెబితేనేం, నిజమా కాదా? మౌనంగా తలంచుకున్నాడు మురళి. పెద్దమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది? అమ్మకు చెప్పకు. అమ్మ బాధ పెడితే నేను భరించలేను. అమ్మంటే నాకు ప్రాణం అన్నాడు మురళి. కానీ నీ ప్రవర్తన అమ్మని అనుక్షణం బాధ పెడుతూనే ఉంది. పెద్దమ్మ ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తింది జీవితంలో. నువ్వు కూడా అమ్మని కష్టపెడితే ఆమె తట్టుకోలేదు. పెద్దమ్మ నీకు ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకో. నువ్వు చదువుకోకుండా తిరుగుతున్నా నిన్ను మందలించటం లేదు. నీ తప్పుల్ని నువ్వు తెలుసుకుని కష్టపడి పైకి వస్తావని ఆమె నమ్మకం. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకు. పట్టుదల ఉంటే పట్టుకొమ్మ అదే దొరుకుతుంది చెప్పుకుపోయాడు సుబ్బారావు. అతను చెప్పేది శ్రద్ధగా వింటున్నట్లు నటించాడు మురళి. కొడుకు మనసులో ఏదో అలజడి చెలరేగుతున్నదని గ్రహించింది అనురాధ. రాత్రులు నిద్రపోకుండా బయట తిరగటం కూడా గమనించింది. అతని కళ్ళల్లో బెదురుచూపులు చోటు చేసుకున్నాయి. మనసు శరీరంతో యుద్ధం చేస్తున్నట్లు కాళ్ళు చేతులు గాలిలోకి విసరటం కూడా గమనించింది. ఏమిట్రా అదోలాగా ఉన్నావు? అన్నం కూడా సరిగ్గా తినటం లేదు అడిగింది. ఏం లేదు నసిగాడు తలెత్తి తల్లి కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక. తమ్ముడితో గొడవ పడ్డావా అడిగిందామె. అదేం లేదు. పేచి పెట్టుకుందామని కవ్వించినా నవ్వి ఊరుకుంటాడే తప్ప పోట్లాటకు దిగడు అన్నాడు మురళి. మీ తమ్ముడులాగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా. ఆమరయ్య బాబాయ్ లాంటి తండ్రి నాకు ఉంటే నేను మంచివాడినే అయ్యేవాడిని. మురళి మాటలు నచ్చలేదామెకు. నీ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి సాకుగా అలా మాట్లాడుతున్నావు కదూ. లోపం నాదో నా తండ్రి రక్తానదో తెలియదు కానీ నాలో ఓ బలహీనత ఉందమ్మా. సుబ్బారావు అమృత హృదయుడని తెలుసు. నేనంటే ప్రాణమిస్తాడు. నేను వృద్ధిలోకి రావాలని తపన పడతాడు. కానీ నాకు వాడంటే జలసి. వాడు చదువుకునే పుస్తకాలు దాచేస్తాను. అనవసరంగా తవ్వు పెట్టుకుంటాను. వాడు చూడకుండా చొక్కాలకు సిగరెట్లతో కాల్చి రంధ్రాలు పెడతాను. ఇన్ని చేసినా నన్నేమీ అనడు. నన్ను తిట్టి కొడితే బాగుంటుందనిపిస్తుంది. నా బిహేవియర్లో ఈ వైరుధ్యం ఏమిటో అర్థం కాదు. మంచివాళ్లకు ఏదో అపకారం చేయాలని ఆలోచనలు వస్తాయి. వాటి నుంచి బయటపడటానికే నా మనసును తిట్టుకుంటూ రాత్రిళ్ళు రోడ్డు మీద తిరుగుతాను. కొడుకు కొన్ని క్షణాలైనా నిజాయితీగా మనసులోని మాట చెబుతున్నందుకు సంతోషించింది అనురాధ. నువ్వు ఎదుగుతున్నావు బాబు.
క్షీరసాగర మదనం జరుగుతుంది నీ మనసులో. అందులో నుంచి పుట్టుకొచ్చే హాలాహలాన్ని వదిలేసి అమృతాన్ని గుండెలో నింపుకో అంటూ కొడుకు తలనిమిరింది. వాడి మీద ఉండే జలసీని అధిగమిస్తున్నా కానీ మరో ప్రాబ్లం వచ్చిందమ్మా. సుప్రజ గుర్తుకు రావటంతోనే ఆ మాట అన్నాడతను. ఏమిట్రా? తమ్ముడు కోరుకుంటున్నదే నేను కోరుకుంటున్నాను. నేను కోరుకున్నది సాధించాలని పట్టుదల పెరిగిందమ్మా నాలో. నువ్వేం చేసినా సుబ్బారావు మనసు కష్టపెట్టకుండా సాధించు. నీకు ఏదన్నా అన్యాయం జరిగినా భరించే శక్తి నాకుంది, కానీ వాడికి అన్యాయం జరిగితే సహించలేను. వాడు ప్రకృతి ఒడిలో పెరిగిన బిడ్డ, కల్మషం లేనివాడు అంది అనురాధ. అదే సమయంలో సుబ్బారావు రావటంతో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఆగిపోయింది. సుబ్బారావు బీటెక్ పూర్తి చేశాక ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని ఉబలాటపడ్డాడు. పైలట్ ఆఫీసరు పోస్టుకు సంబంధించిన పరీక్షలు రాశాడు. ఇంటర్వ్యూ కూడా బాగా చేశాడు. ఇల్లు కదలకుండా రోజు పోస్ట్మ్యాన్ కోసం ఎదురు చూడటం అలవాటైపోయింది. నెల రోజుల నుంచి సుబ్బారావు కనిపించకపోయేసరికి సుప్రజ కొంచెం కంగారు పడుతూనే అనురాధ వాళ్ళింటికి వచ్చింది. సుబ్బారావు తప్పితే ఇంట్లో ఎవరూ లేరు. అనురాధ స్కూలుకి వెళ్ళింది. మురళి ఎక్కడికి వెళతాడో ఎక్కడ తిరుగుతాడో ఎవరికీ తెలియదు. ఇంట్లో కూర్చుని పాడైపోయిన టేబుల్ ఫ్యాన్ బాగు చేస్తున్న సుబ్బారావుని చూసి స్థిమితపడింది సుప్రజ. హలో ఇంజనీర్ గారు, నమస్తే అందామే నవ్వుతూ. బొత్తిగా నల్లపూసైపోయారు, కనిపించటం లేదు. ఇది మరీ బాగుంది. మీరు కనిపించటం లేదని కంగారు పడుతూ నేను వస్తే? కంగారు ఎందుకు? మీరు ఎక్కడ జ్వరం తగిలి మంచాన పడ్డారోనని నా భయం అందామే. మీకు ఆ భయం అక్కర్లేదు. నాది ఐరన్ బాడీ. ఇంతవరకు జ్వరం తలనొప్పి అంటే ఏమిటో ఎరగను. అయితే మీరు కోటీశ్వరులన్నమాట. అన్ని సంపదలోకెల్లా మిన్న అయినది ఆరోగ్యమే కదా. బతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆస్తిపాస్తులు అక్కర్లేదు. మనిషితో పాటే సమాధి కూడా ఉంటుందట. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదని భావం. ఉలిపిరి కాగితం లాంటి ఈ జీవితంలో ఆరాటం ఎక్కువై పరుగులు తీస్తే నిశ్చలంగా నిలబడి తృప్తిగా బ్రతికే క్షణాలే ఉండవు. ఫ్యాన్ తుడిచి ఓ పక్కన పెడుతూ అన్నాడు సుబ్బారావు. అబ్బా, వేదాంతం బుర్రలోకి ఎక్కించేశారు. మీరు ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ ఇస్తే కానీ మెదడు పనిచేసేటట్లు లేదు అంది సుప్రజ. ఇదిగో ఒక్క క్షణంలో వేడివేడి కాఫీ పట్టుకొస్తాను అనేసి చేతులు కడుక్కోవటానికి బాత్రూంలోకి పరిగెత్తాడు. వారపత్రిక తిరిగేస్తూ కూర్చుంది సుప్రజ. కాఫీ కప్పులతో వచ్చాడు 5 నిమిషాల్లోనే. కాఫీ తాగుతూ అతని కళ్ళల్లోకి చూసింది. అతని చూపులు కూడా తన గులాబీ చెక్కిళ్లను స్పృశిస్తున్నట్లనిపించింది. కనురెప్పలు వాల్చుకుంది. బయట నుంచి పోస్ట్ అన్న కేక వినిపించి బయటకు పరిగెత్తాడు సుబ్బారావు. సుబ్బారావు పైలట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడన్న వార్త మోసుకు వచ్చింది ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన ఉత్తరం. ఎంతో సంబరంతో ఇంట్లోకి వచ్చాడు. ఆ ఉత్తరం చూపించాడామెకు. కంగ్రాట్స్ అందామే. ఆమెను అమాంతం 2 చేతులతో అవలీలగా పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు. మీ గుండెల్లోని ప్రేమనంతా ఒక్కసారిగా నా మీద గుమ్మరించేస్తున్నారే. ఆమె మాటలు వినిపించుకునే స్థితిలో లేడతను. ఆమె పెదాలు ముద్దు పెట్టుకుని గట్టిగా గుండెలకు అదుముకున్నాడు. బెంగుళూరులో ట్రైనింగ్ 6 నెలలు ఉంటుంది. ట్రైనింగ్ అయ్యాక పోస్టింగ్ నార్త్లో రావచ్చు. పోస్టింగ్ రాగానే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడతను. ఈ 6 నెలలు మిమ్మల్ని వదిలి ఉండాలంటే కష్టమే. అమ్మకు ఉత్తరం రాస్తాను. నా మాట మా అమ్మ నాన్నలు ఎప్పుడూ కాదనరు. పెద్దమ్మ కూడా నీ గురించి చెప్పాలి. ఇప్పటి వరకు చెప్పలేదా? నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు పెళ్లి సంగతి ఎవరికీ చెప్పకూడదనుకున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. నా కోసం మా పిన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడేనా పేదాల మీద తడి ఆరకముందే వెళ్ళిపోతున్నావు? ఆమెను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ అన్నాడు. వెళ్ళొస్తా. తన నడుం చుట్టూ బిగుసుకుపోతున్న అతని చేతులు విడిపించుకుని చెప్పింది. పేదవాడు పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే రాత్రిళ్ళు పొట్టువైపోతాయట అన్నాడతను నవ్వుకుంటూ వెళ్ళిపోయిందామె. మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చాక మాఫియా గ్యాంగులు పెద్ద ఎత్తున రంగప్రవేశం చేశాయి. కుబుసం విడిచిన పాముల్లా చెలరేగుతూ ఇతర రాష్ట్రాల నుంచి బ్రాందీ, విస్కీ సీసాలు దొంగచాటుగా దిగుమతి చేయటం మొదలుపెట్టారు. తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గం కనిపించటంతో రాత్రికి రాత్రి లక్షాధికారులు కావాలని ఒబలాటపడే కుర్రాలు మాఫియా గ్యాంగుల చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. మురళికి డబ్బు సంపాదించి తను ఓ ప్రయోజకుడినయ్యానని అందరితో అనిపించుకోవాలనిపించింది. ముఖ్యంగా ఎప్పుడూ సుబ్బారావును పొగిడే తల్లి చేత తమ్ముడి కంటే గనుడననిపించుకోవాలనిపించింది. తల్లికి తెలియకుండా మద్యం, దొంగ రవాణాలో పాలు పంచుకోవటం మొదలుపెట్టాడు.
మురళి దగ్గర మందు బాటిల్స్ దొరుకుతాయని సుప్రజ పినతండ్రికి తెలుసు. మందు దొరక్క పిచ్చెక్కిన వాడిలా తిరుగుతున్న గురవయ్యకి కోటి సెంటర్లో మురళి కనిపించటంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. మురళి గట్టిగా కేకేశాడు గురవయ్య. గురవయ్యని చూడగానే మురళి మొహం విప్పారింది. ఆయన్ని కాకాపట్టి తన దారికి తెచ్చుకుంటే సుప్రజను తను పెళ్లి చేసుకోవచ్చు. ఆ విషయం అంతకు ముందోసారి కదిపాడు కూడా. చూద్దాంలే అని తలూపాడు, కానీ తనకు మాట ఇవ్వలేదు. నా విషయం గురించి మీ అన్నయ్యకి ఉత్తరం రాశారా? మనసులో మాట బయటకొచ్చింది. ఆ ప్రస్తావన మురళి తీసుకురాగానే అతని జుట్టు తన చేతిలో చిక్కిందని సంబరపడ్డాడు గురవయ్య. అర్జెంటుగా ఓ బాటిల్ కావాలోయ్ విలాసంగా చేతులుపుతూ అడిగాడు. మెల్లగా మాట్లాడు స్వామి, ఏ పోలీస్ అన్నా మన మాటలు విన్నాడంటే కటకటాల వెనక ఉంటాం అన్నాడు మురళి. పెద్దగా నవ్వి, ఈ రాత్రికి గొంతులో మందు పడకపోతే ప్రాణాలు ఎగిరిపోయేటట్లు ఉన్నాయ్యా అన్నాడు. మా ఇంటికి వెళదాం పదా అన్నాడు మురళి గురవయ్య చెయ్యి పట్టుకుని. మీ ఇంట్లో ఎవరూ లేరా? మా అమ్మ వేసవి సెలవులకు మా ఊరు వెళ్ళింది. మా పిన్ని దగ్గర నెల రోజులు ఉండి వస్తుంది. ఈ నెల రోజులు కంప్లీట్ ఫ్రీడమ్ నాకు. మా సుబ్బారావు ట్రైనింగ్ కోసం బెంగళూరు వెళ్ళాడు. వెళ్దాం పదా, మందు దొరుకుతుందా? మన దగ్గర స్టాక్ ఉందిలే. ఎక్కడివి బాటిల్స్? ఇంటికెళ్ళాక ఓ పెట్టె నిండా ఉన్న బ్రాందీ బాటిల్స్ చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు గురవయ్య. ముందు నువ్వు లాగించుకురు, ఆ వివరాలన్నీ చెబుతాను అన్నాడు మురళి గ్లాసు బాటిల్ ఓపెనర్ తెచ్చి ఇస్తూ. హుషారొచ్చేసింది గురవయ్యకి. మురళి మాత్రం బ్రాందీ అంటుకోడు. బాటిల్స్ అందరికీ సప్లై చేస్తావు, నువ్వు మాత్రం ఒక్క చుక్క కూడా గొంతులో వేసుకోవు. యు ఆర్ గ్రేట్ అన్నాడు గురవయ్య. కబుర్లు చెబుతావు కానీ నేను అడిగిన విషయం పట్టించుకోవు. సుప్రజతో నీ పెళ్లి విషయమేగా. ఆ అమ్మాయేమో మీ సుబ్బారావును చేసుకుంటానని మంకుపట్టు పడుతూ ఉంది. వచ్చే నెలలో మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరి పెళ్లి ఖాయం చేసుకువస్తా కదా. 4 నెలల నుంచి ఇదే మాట చెబుతున్నావు. సరే, ఓ పని చెయ్యి, నేను అడిగిన 10,000 సర్దుబాటు చెయ్యి. వారం రోజుల్లో మీ అన్నయ్యని పిలిపించి లగ్నపత్రికలు రాయించేస్తాను. నిజంగా? మాట తప్పేవాడిని అనుకుంటున్నావా? ఆ మాట వినగానే లోపలి గదిలోకి వెళ్ళి తాను దాచిపెట్టుకున్న 10,000 తెచ్చి గురవయ్యకి తెచ్చి ఇచ్చాడు. ఇంత డబ్బు నీకెక్కడిది? ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దొంగ రవాణా చేస్తున్నాము. నేర్పుగా పోలీసులకు పట్టుబడకుండా బ్రాందీ విస్కీ బాటిల్స్ హైదరాబాద్ చేరిస్తే కమిషన్ ఇస్తున్నారు. ఈ పాటలు అన్నీ సుప్రజను పెళ్లి చేసుకోవటానికే అన్నాడు మురళి. ఎలా తీసుకువస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి? పోలీసుల ఎక్సైజ్ వాళ్ళ నిఘా ఉంటుంది కదా. ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రొహిబిషన్ లేదుగా. బెరహంపూర్, పర్లాకిమిడి, సొల్లా నుంచి మన రాష్ట్రంలోని పలాసకు వచ్చేస్తాయి. కర్ణాటక నుంచి అయితే బీదరు, గుల్బర్గా నుంచి తీసుకువస్తాం. అదే ఎలా? కొద్దిగా నిషా ఎక్కింది గురవయ్యకి. ఏముంది, నేను కొత్త పెళ్లి కొడుకు వేషం వేస్తాను. ఓ అమ్మాయిని పెళ్లి కూతురులా తయారు చేస్తాం. చిన్న కారుని పూలతో అలంకరించి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కారులో మన రాష్ట్రంలోకి వస్తాం. మమ్మల్ని చూసి కొత్తగా పెళ్ళైన వాళ్ళని తనిఖీ చేయరు. కారు డిక్కీలోని బిందెల్లో, ట్రంకు పెట్టెల్లో బ్రాందీ విస్కీ సీసాలు ఉంటాయి. మరో పద్ధతి ఏమిటంటే పల్లెటూరు రైతుల పంచె చొక్కా వేసుకుని ఎడ్లబండి మీద ఎండుగడ్డి మోపులు వేసుకుని సరిహద్దులు దాటుతాం. ఆ గడ్డి మోపుల మధ్య సీసాలు ఉంటాయి. ఎవరికీ అనుమానం రాదు. నన్ను కూడా తీసుకెళ్ళరాదు. మిమ్మల్ని చూస్తేనే పచ్చి తాగుబోతని అందరూ అనుకుంటారు. వెంటనే సోదా చేస్తారు, దొరికిపోతాం. నేను రాను గాని మందు మాత్రం సప్లై చేస్తూ ఉండు. చచ్చి నీ కడుపున పుడతాను అల్లుడు. మీకు డబ్బులు ఇచ్చిన సంగతి, బాటిల్స్ సంగతి ఎవరికీ చెప్పకండి. మీ సుప్రజకు తెలిసిందంటే మా అమ్మకు చెప్పేస్తుంది. మీ అమ్మంటే భయపడతావా? తూలుతూ అడిగాడు గురవయ్య. భయం కాదు గాని అమ్మంటే గౌరవం. బాగా డబ్బు సంపాదించి అమ్మని ఉద్యోగం మానిపించి సుఖపెట్టాలని నా తాపత్రయం. మా అమ్మ తమ్ముడు ఒక్కడే గనుడు అనుకుంటుంది. నా ప్రతాపం ఏమిటో చూపించాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. తినటానికి ఏదన్నా ఉందేమో చూడు అల్లుడు అన్నాడు గురవయ్య. మాటి మాటికి గురవయ్య అల్లుడు అని అంటుంటే పొంగిపోయాడు మురళి. బిర్యానీ ప్యాకెట్ తేవటానికి ఇరానీ హోటల్ కేసి నడిచాడు. మురళితో తన పెళ్లి ఖాయం చేయటానికి గురవయ్య బాబాయి తన తండ్రిని ఒప్పించటానికి ఊరికి వెళ్ళాడని తెలిసి సుప్రజ మనసు తల్లకిందులయ్యింది. రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కోవాలని నిశ్చయించుకుంది. సుబ్బారావుకు అన్ని విషయాలతో పెద్ద ఉత్తరం రాసింది. అనురాధ గారికి కూడా తన మనసులోని మాట చెబితే మురళిని కోప్పడుతుందనే ఆశతో బయలుదేరింది. సుప్రజ వెళ్లేసరికి అనురాధ ఇంట్లో లేదు.
హాల్లో తాపీగా కూర్చుని ఆపిల్కాయ చాకుతో ముక్కలు కోసి తింటున్న మురళి కనిపించాడు. మురళిని చూడగానే ఒళ్ళు మండిపోయిందామెకు. తిరిగి వెళ్ళిపోదామనుకుంది. ముఖాముఖి అతనితో మాట్లాడితేనే మంచిదనుకుంది మరుక్షణంలో. నీకిది న్యాయంగా ఉందా? ఏమిటి? ఏమి ఎరగనట్లు నవ్వుతూ అడిగాడు మురళి. మీ తమ్ముడు నేను గాఢంగా ప్రేమించుకున్న సంగతి నీకు తెలుసు కదా. నన్ను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావట. నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోవటంలో తప్పేమీ లేదుగా. ఆపిల్ ముక్క ఆమెకు ఇవ్వబోయాడు. అతన్నో పురుగును చూస్తున్నట్లు అసహించుకుంటూ చూసింది. నిన్ను పెళ్లి చేసుకోవాలని మా తమ్ముడు వాడి ప్రయత్నాలేవో వాడు చేస్తున్నాడు. నా ప్రయత్నాలేవో నేను చేస్తున్నాను. మా ఇద్దరిలో విజయం ఎవరిదైనా నువ్వు పైసా కట్నం ఇవ్వకుండా ఈ ఇంటి కోడలివి కావచ్చు. నేను ప్రాణం లేని బొమ్మను అనుకుంటున్నావా? ఎవరు గెలిస్తే వాళ్ళ చేతుల్లో వాలటానికి? నాకు ఓ మనసుంది. నా హృదయంలో మీ తమ్ముడికి తప్పితే మరొకరికి స్థానం లేదు అందామే. తొందరపడుకు డియర్, శాంతంగా ఆలోచించు. మా సుబ్బుగాడిని చేసుకుని నువ్వేం సుఖపడతావు? చిచ్చి, నిన్ను చూస్తేనే అసహ్యం. కోపంతో ఎర్రబడిన ఆమె మొహం అతనికి ముద్దొచ్చింది. మెరుపులా ఓ ఆలోచన మెదడులో మెరిసింది. సుప్రజ ఒంటరిగా దొరికింది. ఆమెను అనుభవించితే అడ్డుకునేవాడు లేడు. మరో గత్యంతరం లేక తననే పెళ్లి చేసుకుంటుంది. తమ్ముడు కొన్ని రోజులు బాధపడతాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. డ్రాయర్లోని తాళం చెవి తీసుకుని తలుపు దగ్గరికి 4 అంకల్లో వెళ్ళాడు. డోర్కే తాళం బిగించిన తలుపులవి. ఇంటి లోపల నుంచి తాళం వేసుకోవచ్చు, బయట నుంచి తాళం వేసుకోవచ్చు. అతను డోర్ లాక్ చేసి తాళం చెవి ప్యాంటు జేబులో వేసుకోవటం చూడగానే ఆమె గుండెలు దడదడలాడాయి. అతను అంతకు తెగిస్తాడని ఆమె అనుకోలేదు. ఏమాత్రం అనుమానం వచ్చినా బయటకు పరిగెత్తేదే. సుప్రజ చెయ్యి పట్టుకుని బెడ్రూంలోకి లాక్కెళ్ళాడు. అతన్ని నెట్టివేయాలనే ఆమె ప్రయత్నాలు అతని పశుబలం ముందు ఫలించలేదు. ఆమె పెద్దగా అరుస్తూ పెనుగులాడుతూ ఉంది. ఆమె అరుపులు బయట వాళ్ళకి వినిపించకుండా టేప్ రికార్డర్ ఆన్ చేసి పెద్దగా సౌండ్ పెడితే బాగుంటుందనుకున్నాడు మురళి. తనకు ఇష్టమైన వెస్టర్న్ మ్యూజిక్ పెట్టుకున్నాడు. క్యాసెట్ సరిగ్గా లేదు. నింపాదిగా క్యాసెట్లోని టేప్ సరిచేస్తూ ఉండిపోయాడు. నవ్వుకుంటూ ఆమె వైపు చూశాడు. బీతహరిణిలా తన వైపు చూస్తున్న ఆమెను చూడగానే అతనికి నవ్వు పొర్లుకు వచ్చింది. తాళం తన జేబులో ఉంది. ఆమె ఎక్కడికి వెళుతుంది? అనురాధ ఇంటికి తిరిగి వస్తుంటే రోడ్డు మీద గాజు పెంకులు కనిపించాయి. ఓ కుర్రాడి కాల్లో కూడా గుచ్చుకున్నాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న ఆ గాజు పెంకుల్ని ఓ కాగితంలో ఏరి డస్ట్బిన్లో పడేసింది. అందమైన ప్రకృతిని పోగొట్టుకుని పగిలి ముక్కలైన గాజు పెంకులు. ఏవేవో ఆలోచనలు ఆమెను ముట్టడి చేశాయి. అద్దాల మీద కూలిపోయి చెల్లాచెదురైన గాజు పెంకులు. సమాజంలో ఎక్కడ చూసినా గాజు పెంకులే. అద్దం లాంటి ఆడదాన్ని పగలగొట్టి సంబరపడే శాడిస్టులు. చదువు క్రమశిక్షణ పేరిట పిల్లల మెదడులో గాజు పెంకులు గుచ్చే పెద్దలు. ఎటు చూసినా ముసుగుల్లో నిజరూపాలు దాచుకుని తిరిగే పెద్ద మనుషులు. దొరకని నిజాయితీ చిరునామా. ఈ కాంక్రీటు జంగిల్లో ఏ కన్న తల్లైనా ఏం కోరుకుంటుంది? కొడుకు ఇంజనీరు డాక్టరు కాకపోయినా పర్వాలేదు, కానీ దగాకోరు గోండా కాకుండా ఉంటే చాలు. గొప్పవాడు కాకపోయినా చెడ్డవాడు మాత్రం కాకూడదు. ఇంటి దగ్గరకు రాగానే ఆలోచనల నుండి తేరుకుని బ్యాగులోని తాళం చెవి తీసింది. ఆ డోర్ లాక్కి ఉన్న 2 తాళం చెవులలో ఒకటి ఎప్పుడూ అనురాధ వ్యానిటీ బ్యాగ్లో ఉంటుంది. తలుపు తీసి లోపలికి అడుగుపెట్టగానే బెడ్రూంలోంచి కేకలు వినిపించాయి ఆమెకు. బెడ్రూంలోకి తొంగి చూసి నివ్వెరపోయింది. సుప్రజ చీర పట్టుకుని లాగుతున్న మురళి కనిపించాడు. పెద్దగా ఏడుస్తూ ఉంది సుప్రజ. గుండెలో గాజు పెంకు గుచ్చుకున్నట్లు అనిపించింది అనురాధకు. కుప్పలా కూలిపోయిందామె. అనురాధను హాస్పిటల్లో చేర్పించాడు మురళి. మాట పలుకు లేదు. నిర్వికారంగా అందరినీ చూస్తూ ఉండటం తప్పితే మనిషిలో చలనం లేదు. పచ్చని చెట్టులా కళకళలాడుతూ ఉండే తల్లి ఎండిన మూడులా కనిపించేసరికి మురళికి దుఃఖం ఆగటం లేదు. అమ్మా, నన్ను క్షమించమ్మా. తప్పు నేను చేస్తే దేవుడు నీకు శిక్ష వేశాడు. ఇంకెప్పుడు తప్పుడు పనులు చెయ్యనమ్మా. నాతో ఒక్కసారి మాట్లాడమ్మా. తల్లి పాదాలకు తన తల ఆనించి అన్నాడు మురళి. పసిపాపలా చూస్తూ ఉండిపోయిందే కానీ అనురాధలో చలనం లేదు. ఊరి నుంచి అమరయ్య, అన్నపూర్ణ వచ్చారు. సుబ్బారావు కూడా వచ్చాడు. అమ్మ మామూలు మనిషి అవుతుందా పిన్ని? అన్నపూర్ణని అడిగాడు మురళి. నీ చేతుల్లోనే ఉంది అంది అన్నపూర్ణ. నా చేతుల్లోనా?
నేనేం డాక్టర్ని కాదుగా అన్నాడు మురళి. నీలో మార్పు వచ్చి మంచి మనిషిగా మారితే అమ్మ కోలుకుంటుందనే నమ్మకం నాకుంది. పిన్ని మాటలు తల్లి కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగించాయి మురళికి. 2 నెలలు గడిచాయి. అనురాధ కొంచెం కోలుకుంది. తన పనులు తాను చేసుకునే స్థితికి వచ్చింది. జ్ఞాపక శక్తి మాత్రం కోల్పోయింది. అమ్మని మాతో పాటే మా ఊరు తీసుకెళ్తాం అంది అన్నపూర్ణ మురళితో. నేను మీతో వచ్చేస్తాను పిన్ని. 4-5 ఎకరాలు కవులుకి తీసుకుని వ్యవసాయం పనులు చేస్తాను. గేదెల్ని మేపుకుంటూ గౌరవంగా బ్రతికే ప్రయత్నం చేస్తాను అన్నాడు మురళి. అనురాధ చిన్నపిల్లలా అందర్నీ చూస్తూ ఉంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.